భారత్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ డే నైట్ టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ చేసి తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 180 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్షన్ లబుషేన్ 20 పరుగులతో, నాథన్ మెకెస్విని 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 62 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించలేదు. యశస్వి జైస్వాల్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మధ్య రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం సాధించారు. కానీ స్టార్క్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన వెంటనే టీమిండియా ప్లేయర్లు వికెట్లు వెంటనే పడిపోయాయి. 4వ నంబర్లో వచ్చిన విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి అవుట్ కాగా, శుభ్మన్ గిల్ 31 పరుగులు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఒక దశలో భారత్ స్కోరు ఒక వికెట్కి 69 పరుగులు ఉంటే కాసేపటికి 5 వికెట్లకు 87 పరుగులు అయిపోయింది. అంటే 18 పరుగుల వ్యవధిలో మిగతా 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డితో కలిసి అశ్విన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించి 7వ వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ మళ్ళీ అటాక్ చేసిన స్టార్క్ అశ్విన్ వికెట్ పడగొట్టడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా పరుగులేం చేయకుండానే అవుట్ అయ్యారు. ఆఖర్లో నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫ్లోర్లు 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్కి వికెట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ.